అందరికీ వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇవాల్టి వీడియోలో రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారనమాట. దానికి అమౌంట్ పే చేసి మళ్ళీ సపరేట్ చేసుకోవాలంటే అవసరం లేదు. మన మొబైల్లో ఉన్న చిన్న చిన్న అప్లికేషన్స్ కానీ యాప్స్తో కానీ మనమే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అది ఎలానో నేను ఇవాల్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీకు 2-3 యాప్స్ గురించి చెప్తాను. మీకు అందులో ఏ యాప్ ఈజీగా కన్వీనియంట్గా ఉంటే ఆ యాప్ని యూజ్ చేయండి. ఓకేనా? ఇది ఇవాల్టి టాపిక్. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ప్లీజ్ వాచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో రెజ్యూమ్ బిల్డర్ యాప్ అని కొట్టండి. దట్ ఈస్ నథింగ్ బట్ సివి మేకర్. చాలా యాప్స్ వస్తాయి. కింద చూడండి, ఈ విధంగా పిక్చర్ కింద ఇంటెలిజెంట్ సివి అని ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసేటప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పర్సనల్ డీటెయిల్స్, మామూలుగా మీ నేమ్ కానీ ఫస్ట్ మీ నేమ్ టైప్ చేయాలి. సంథింగ్ ఏదో ఒకటి. ఫర్ సపోజ్ మీ నేమ్ కావ్య అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ అడ్రస్ ఉంది కదా, మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది క్లిక్ చేయండి. మీకు చూపించడానికి నేను ఏదో శాంపుల్గా కొడుతున్నాను. ఓకే, ఫర్ సపోజ్ హైదరాబాద్. ఈమెయిల్ అంటే మీ ఈమెయిల్ ఏదైతే ఉంటుందో అది క్రియేట్ చేస్తారు. తర్వాత ఫోన్ నెంబర్, ఇదేదో ఒకటి శాంపుల్గా ఉంది అది. నెక్స్ట్ తర్వాత మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఫోటో అనేది క్రియేట్ చేశారనుకోండి, ఫర్ సపోజ్ అనమాట. అంటే మామూలుగా నేము అడ్రస్ అంటే ఇలా కాదు, ఇంకా మీరు తెలిసింటుంది కదా డోర్ నెంబర్ అవంతా ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో అలానే రాసేయండి. ఈమెయిల్ అంటే చాలామందికి ఎలా చూడాలో డౌట్ ఉంటుంది. ఏం లేదు, యూట్యూబ్ కానీ గూగుల్ అని ఓపెన్ చేయండి. అక్కడ సెట్టింగ్స్ ఉంటాయి కదా, అందులో క్లిక్ చేస్తే మన అకౌంట్ వస్తుంది. అదే ఈమెయిల్ అంటే. ఇంకా ఫోన్ అంటే మీకు తెలుసు, మామూలుగా మీ ఫోన్ నెంబర్. ఫోటో అంటే మీకు ఏదైతే మీ ఫోటో ఉంటుందో అలాంటిది ఒకటి పెట్టుకోండి. ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత యాడ్ అని ఉంది కదా, యాడ్లోకి పోయిన తర్వాత మీకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిట్లో మీరు అన్నీ యాక్టివ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ ఆన్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎంత, సరే ఏదో ఒకటి 25/1998 సంథింగ్ ఇలా టైప్ చేశాను. నెక్స్ట్ తర్వాత ఏంటి, ఇంకా యాడ్ చేసుకోనికి ఉంది కదా, నేషనాలిటీ ఏంటి, హిందూ కదా, ఇండియన్ కదా. నెక్స్ట్ వచ్చేసి యాడ్లోకి పోయి మార్షల్ స్టేటస్, దట్ ఈస్ నథింగ్ బట్ నో. అండ్ తర్వాత ఇంకేముంది, మీకు ఏమన్నా వెబ్సైట్ ఉందనుకో, అంటే మీ గురించి మీరు క్రియేట్ చేసుకుంటారు కదా అది. కానీ మీ లింక్డ్ఇన్లో చాలామంది జాబ్స్ కోసం అప్లై చేసేటప్పుడు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది, వాళ్ళు అది కూడా షేర్ చేయొచ్చు ఇష్టమైతే. ఈ రిలీజియన్ కానీ జెండర్, ఇక్కడ జెండర్ అని ఉంది కదా, జెండర్ అని క్లిక్ చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, మీరు ఎక్కడ ఉంటారో అక్కడ, లేదంటే మీ వర్క్ ప్లేస్ ఉంటే అవన్నీ ఇలా చేసి, అంటే ఇవన్నీ మోస్ట్ కామన్గా యూజ్ చేసేటివి అనమాట. తర్వాత క్రియేట్ అని నొక్కండి. ఇప్పుడు క్రియేట్ అని నొక్కిన తర్వాత ఇక్కడ ఉంది కదా మామూలుగా పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ మీరు స్పెషల్గా యాడ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఉంది అనుకో, ఇప్పుడు మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారో దాన్ని. ఫర్ సపోజ్ 10th క్లాస్ అనుకో, మీరు ఏదో ఒక స్కూల్లో చదివింటారు కదా, ఆ స్కూల్ నేమ్ రాస్తారు ఫస్ట్. ఒకవేళ 10th క్లాస్ అని 10th క్లాస్ అన్నా రాయొచ్చు. లేదంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డిప్లొమా కానీ ఇంటర్ కానీ ఉందనుకో, కోర్స్లో ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది ఎంపీసీ తీసుకున్నారు అనుకుందాం, ఏ కాలేజ్లో చదివారో ఆ కాలేజ్, మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అంత పర్సెంటేజ్. ఫర్ సపోజ్ ఏదో ఒకటి రాద్దాం, కాలేజ్ గ్రేడ్ ఎంత వచ్చింది, ఒక 80% వచ్చింది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇయర్, అంటే ఏ ఇయర్లో మీరు పాస్ అవుట్ అయ్యారు, ఫర్ సపోజ్ 2022. సేవ్ అయిపోయింది. లేదు ఇంకొంతమంది ఏం చేస్తారు, 10th యాడ్ చేస్తారు. 10th పాటు ఇంటర్, బీటెక్ ఏదైనా సరే మీరు ఎడ్యుకేషన్స్ అన్నీ ఉంటే అన్నీ యాడ్ చేయొచ్చు. నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే, ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఏమన్నా కొత్తగా ఎక్స్పీరియన్స్ ఉందా, లేదా కొత్తగా జాయిన్ అయ్యారా. మీకు ఒకవేళ కొత్తగా జాయిన్ అయితే నో నీడ్ టు ఫిల్ దట్. ఒకవేళ మీరు ఇంతకుముందే ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు మెన్షన్ చేయాలి, ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశారు ఏంటి అని. తర్వాత స్కిల్స్ ఉంది కదా, స్కిల్స్లో ఏమేమి చేయొచ్చు అంటే మీ ఇష్టం, ఇది ఆప్షనల్. మీరు డెఫినెట్గా ఫిల్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఏమైనా ఫర్ సపోజ్ మీకు స్కిల్స్ అనుకో, కొంతమందికి ఏముంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, సాఫ్ట్ స్కిల్స్, లేదంటే టెక్నికల్ స్కిల్స్ ఇలా ఉంటాయి కదా. మీ స్కిల్స్ని బట్టి మీరు ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ అబ్జెక్టివ్స్ అంటే మీరు ఇంతవరకు ఏమన్నా మీ గురించి స్పెషల్ అందరిలా కాకుండా
మీరు ఏమైనా డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయా, ఇక్కడ కొన్ని వాళ్ళు ఇచ్చారు చూడండి. దీంట్లోనే ఒకటి మంచిది మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే అయిపోయింది. తర్వాత ఇది ఉంది చూడు, డెడికేటెడ్ ఎక్స్పీరియన్స్. మీకు దీంట్లో సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, అయిపోయింది. నెక్స్ట్, ఇంతకుముందు ఏమన్నా ప్రాజెక్ట్స్ చేశారా, చేస్తుంటే దేని మీద చేశారు ఏంటి అనేది ఇది. ఒకవేళ మీరు చేస్తుంటే యాడ్ చేయండి, లేదంటే లేదు, అంతే. తర్వాత ఇప్పుడు వి యూనిట్స్ ఇవి కొట్టండి. మీకు ఇక్కడ ఫార్మాట్స్ ఉన్నాయి, అంటే ఈ ఫార్మాట్లో కావాలా ఈ ఫార్మాట్లో కావాలా అని. ఒక మీకు ప్రొఫెషనల్ కావాలనుకున్నాము ఇది, లేదు కొంచెం మోడర్న్గా కావాలనుకుంటే ఇవి. సో మీరు ఆల్రెడీ ఫోటో కూడా అప్లోడ్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఏ ఫార్మాట్ నచ్చితే అది చూసుకోండి, ఓకేనా. ఇదే అని లేదు, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఫిల్ చేయాలంటే మనం ఏమేమి ఇవ్వలేదు, నేమ్ ఈమెయిల్ చేయలేదు కదా, సో ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది పర్సనల్ డీటెయిల్స్లో ఈమెయిల్ కూడా మెన్షన్ చేయొచ్చు, ఓకే. ఇట్లా మీరు ఏదైతే కావాలో దాన్ని బట్టి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇప్పుడు నేనైతే నార్మల్గా చూస్తున్నాను, వ్యూ సివి అని కొట్టిన తర్వాత ఫస్ట్ది. ఇప్పుడు మనం కొన్ని ఫిల్ చేయలే కదా, ఫిల్ చేయమని అడుగుతుంది. ఏంటంటే ఇంకా మనం వేరేటివి మార్చుకోవచ్చు అనమాట, ఫాంట్స్ కానీ కలర్స్ కానీ. ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి ఇలా వచ్చింది. లేదు మాకు ప్రొఫెషనల్గా కావాలంటే నేను నెక్స్ట్ యాప్ గురించి చెప్తాను, అందులో ఇంకా నీట్గా వస్తుంది అనమాట. ఇది యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశారనుకో మీకు సేమ్ ఇదే ఫార్మాట్లో వస్తుందండి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ గురించి చూద్దాం. ఇది క్లియరా, మీరు యూజ్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఏది ఎలా చేయాలని, ఓకేనా. నెక్స్ట్ వేరే వెబ్సైట్ గురించి చూద్దాం. తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ అనేది యూజ్ చేస్తున్నాం కదా. సో ఈ ఏఐని యూజ్ చేసి కూడా మనము ఎఫెక్టివ్ రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ చాట్ జీపీటీల తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెసేజ్ అని డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ హాయ్ అని పెట్టామనుకో, అదేమని ఇస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలో అది టైప్ చేయాలి. కెన్ యూ మేక్ ఏ రెజ్యూమ్ టు మీ. సో ఇది ఫీమేల్స్ ఇవి అడుగుతుంది అనమాట. ఇలా నేను ఆల్రెడీ ఇందాక చూశాను కాబట్టి నాకు నా గురించి అంతా చెప్పేసింది అనమాట. కెరియర్ అబ్జెక్టివ్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, స్కిల్స్, సర్టిఫికేషన్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తుంది ఇవన్నీ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయొచ్చు, మనం పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇదే మనకి డైరెక్ట్ లింక్ అనేది ఇస్తుంది, మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇట్లుంది కదా. మీరు మీ గురించి ఫర్ సపోజ్ అది అడుగుతుంది, మీరే అడగండి. వాట్ డీటెయిల్స్ షుడ్ ఐ ప్రొవైడ్ టు క్రియేట్ మై రెజ్యూమ్. అగ్గో యాజ్ ది సేమ్ ఇలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇచ్చారనుకో, ఫస్ట్ ఏమిటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని అడిగినప్పుడు మీ ఫుల్ నేమ్, అడ్రస్ నేను చెప్పాను కదా సేమ్ ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అదో ఇంక్లూడింగ్ పిన్ కోడ్తో సహా. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. తర్వాత కెరియర్ అబ్జెక్టివ్ ఉంది కదా, అంటే మీ కెరియర్ గోల్స్ గురించి, మీ డ్రీమ్స్ గురించి ఒక 2-3 లైన్స్ ఇందాక చూపించారు చూడు సెలెక్ట్ అబ్జెక్టివ్ అని. సో మన కెరియర్కి రిలేటెడ్ అదొక స్టేట్మెంట్స్ ఒక 2-3 లైన్స్ అని ఉంటే చాలు. నెక్స్ట్ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఒకవేళ డిప్లొమా చదివినారనుకో, డిప్లొమా కానీ ఇంటర్ కానీ ఏదైనా సరే, ఫస్ట్ మీ కోర్స్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ఇన్ ఈసీ, డిప్లొమా ఇన్ సిఎస్సి, మెకానికల్, ఏదైనా సరే. నెక్స్ట్ కాలేజ్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. నెక్స్ట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది ఒకవేళ తెలుసు. కొంతమంది కంప్లీట్ అయితే పర్సంటేజ్ తెలుస్తుంది, ఇంకా ప్రెజెంట్ జరుగుతుంటుంది అంటే తెలియదు కదా. సో వాళ్ళు అందుకే ఈఫ్ అవైలబుల్ అని అడిగినారు. నెక్స్ట్ 10th క్లాస్, స్కూల్ నేమ్, ఎప్పుడు అంటే ఎప్పుడు బయటకు వచ్చారంటే పాస్ అయ్యారు. నెక్స్ట్ పర్సంటేజ్. స్కిల్స్ అనుకో, ఇప్పుడు ఫర్ సపోజ్ టెక్నికల్ స్కిల్స్ అంటే ఏమేమి ఉంటుంది, వాళ్ళకి సంబంధించి బేసిక్స్లో అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు ఈసీ అనుకో వాళ్ళకి బేసిక్స్, సిఎంఈ అంటే వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో బేసిక్స్ లాంగ్వేజెస్ కానీ ఇంకా కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉంటాయి, అవి ఏమేమి వస్తాయో అవి. తర్వాత సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్, లీడర్షిప్, అట్లా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, మీకు ఏమొచ్చు అన్నీ మెన్షన్ చేయండి. తర్వాత ఇంతకుముందు మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ వచ్చే స్కూల్ టైమ్స్లో కానీ ఏమైనా, తర్వాత మీరు ఇంటర్న్షిప్స్ చేసింటారు కదా వాటి గురించి సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయొచ్చు. ఓన్లీ కరికులర్ కాకుండా అకాడమికే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ కానీ సింగింగ్ కానీ ఏదైనా సరే, సో అక్కడ మెన్షన్ చేయొచ్చు. తర్వాత మీరు ఏమైనా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కానీ అంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇంతకుముందు, ఎన్ని వర్క్షాప్స్ కానీ ఏమైనా అటెండ్ అయ్యారా అని. నెక్స్ట్ తర్వాత ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చేయొచ్చు, అంటే మీరు ఏమైనా ఇంటర్న్షిప్ చేసింటే దాని యొక్క డీటెయిల్స్ కానీ అవి ఏమైనా ఇంతకుముందు వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి కానీ. నెక్స్ట్ 7th అచీవ్మెంట్స్ అంటే ఏంటి, మీకు ఏమైనా అవార్డ్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ రావడం. అదొకటి కాకుండా స్పోర్ట్స్లో కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను.
నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీరు ఎక్కడ ఉంటారో హోమ్ టౌన్. నెక్స్ట్ తర్వాత మనకి ఇవన్నీ కన్ఫామ్గా ప్రొవైడ్ చేస్తే మీకు కావాల్సిన ఫార్మాట్లో విత్ పీడిఎఫ్తో సహా మీరు పీడిఎఫ్ అని మెన్షన్ చేయండి, అది పీడిఎఫ్తో సహా మీకు జనరేట్ చేసి మీకు లింక్ అనేది ఇస్తుంది. ఓకేనా? ఇలా చాలా యాప్స్ ఉన్నాయండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఇదే అండి ఇవాళ వీడియో. మీకు వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.